ఇప్పుడు మనం ఈ 2 ప్రాబ్లమ్స్కి మోర్ మిషన్ కన్స్ట్రక్ట్ చేద్దాము. ఫస్ట్ ప్రాబ్లం, డిజైన్ మోర్ మిషన్ దట్ కౌంట్స్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఆఫ్ ఏబిబి ఇన్ ఎనీ స్ట్రింగ్. సో ఇక్కడ మనకి ఏబిబి అనే ఒక సబ్ స్ట్రింగ్ ఇచ్చాడు. ఆ ఏబిబి సబ్ స్ట్రింగ్ అనేది ఆ మెయిన్ స్ట్రింగ్లో ఏదైనా స్ట్రింగ్లో ఎన్నిసార్లు ఉందో ఫైండ్ అవుట్ చేయాలి. దీనికి ప్రాబ్లం రాద్దాం, మోర్ మిషన్ కన్స్ట్రక్ట్ చేద్దాము. Let the string is like this, main string is like this, B ABB, BB ABB. సో ఇక్కడ మనకి ABB ఎన్నిసార్లు ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఇంకోసారి ఉంది. సో ABB కనుక ఉంటే మన అవుట్పుట్ 1 కింద ప్రొడ్యూస్ చేయాలి, అదర్వైజ్ అవుట్పుట్ అనేది 0 కింద ప్రొడ్యూస్ చేయాలి. సో ABB ఇదొకటి, ఏబీబీ ఉంది కాబట్టి ఇక్కడ అవుట్పుట్ 1 పెట్టాము, ఇక్కడ కూడా ఏబీబీ ఉంది కాబట్టి అవుట్పుట్ 1 పెట్టాము. రిమైనింగ్ కేసెస్లో అవుట్పుట్ అనేది 0 అవుతుంది. దీనికి మనం మోర్ మిషన్ రాయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్పుట్ ఆల్ఫాబెట్, అవుట్పుట్ ఆల్ఫాబెట్ రాద్దాం. ఇన్పుట్ ఆల్ఫాబెట్ అంటే సిగ్మా ఈజ్ ఈక్వల్ టు ఏ కామా బి. అవుట్పుట్ ఆల్ఫాబెట్ అంటే ట్రయాంగిల్ ఈక్వల్ టు, అవుట్పుట్ ఆల్ఫాబెట్లో ఏముంటుంది, ఏదర్ 0 రావచ్చు 1 రావచ్చు. 1 ఎప్పుడు వస్తుంది, ఏబీబీ కనుక ఉంటే అవుట్పుట్ 1, లేకపోతే 0. సో కౌంటింగ్ నెంబర్ ఆఫ్ అకరెన్సెస్ ఈజ్ నథింగ్ బట్ ఇలా కౌంట్ చేయటం. ఇలా కౌంట్ చేస్తే 1 + 1 ఎంత 2 times. సో వీ కెన్ సే దట్ ఏబీబీ అనేది ట్వైస్ ఉందని మనం చెప్పచ్చు. సో ఇక్కడ మనకి అవుట్పుట్ ఆల్ఫాబెట్లో ఏదో 0 ఉండొచ్చు 1 ఉండొచ్చు. ఇప్పుడు దీనికి మనం మోర్ మిషన్ రాయాలి. మోర్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ డిఎఫ్ఏ ఓన్లీ. సో ఇన్పుట్ స్ట్రింగ్ సబ్ స్ట్రింగ్ ఏంది, ఏబీబీ. ఏబీబీ యొక్క సైజ్ ఎంత 3, కాబట్టి నెంబర్ ఆఫ్ స్టేట్స్ రిక్వైర్డ్ ఆర్ 3 + 1. సైజ్ ఆఫ్ ద ఇన్పుట్ స్ట్రింగ్ +1. ఓకే, 4 స్టేట్స్ కావాలి. ఇనిషియల్ స్టేట్ అనేది Q0, స్టేట్ పెద్దగా రాయండి, బికాస్ మోర్ మిషన్లో మనకి అవుట్పుట్ డిపెండ్స్ ఓన్లీ ఆన్ ద ప్రెజెంట్ స్టేట్, కాబట్టి మన అవుట్పుట్ని స్టేట్ లోపల రాయాలి. నెక్స్ట్ అవుట్పుట్ Q1, నెక్స్ట్ స్టేట్ Q1, నెక్స్ట్ Q2, Q3, 4 స్టేట్స్ కావాలి. సో ఇక్కడ సబ్స్ట్రింగ్ ఏంది, ఏ బి బి ఏబిబి ఏబిబి. సో Q3 యొక్క అవుట్పుట్ ఎంత 1. వై, బికాజ్ ఏబిబి ఉంటే మనకు అవుట్పుట్ 1 అయింది, లేకపోతే అవుట్పుట్ ఈజ్ 0. సో అవుట్పుట్ ఈజ్ 0. మనకి మిలే మిషన్లో కానీ మోర్ మిషన్లో కానీ ఫైనల్ స్టేట్ ఉండదు, కాబట్టి మనం డబుల్ సర్కిల్స్ యూజ్ చేయాల్సిన నెస్టీ లేదు. ఓకే, ఇప్పుడు దీన్ని మనం డిఎఫ్ఏ కింద చేయాలి. డిఎఫ్ఏ అంటే ఏంది, ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ మొత్తాన్ని ప్రతి స్టేట్ మీద అప్లై చేయాలి. ఇన్పుట్ ఆల్ఫాబెట్లో 2 సింబల్స్ ఉన్నాయి. Q0 మీద ఏ అప్లై చేసాం, బి అప్లై చేయాలి. ఈ ఏబీబీ ముందు మనకి ఎన్ని బీస్ అయినా ఉండొచ్చు, కాబట్టి వీ కెన్ అప్లై ద సెల్ఫ్ లూప్. తర్వాత Q1 మీద ఏ అప్లై చేయాలి, Q1 మీద ఏ అప్లై చేయాలి. ఇక్కడ మనకి సబ్స్ట్రింగ్ ఏంది, ఏబీబీ. సో ఏ అప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, ఏబిబి ఏబిబి. యా, కరెక్టే, ఏబిబి సబ్స్ట్రింగ్ మనకు కౌంట్, దట్ సబ్స్ట్రింగ్ ఈజ్ ప్రజెంట్ హియర్. నెక్స్ట్ Q2 మీద ఏ అప్లై చేయాలి. ఇక్కడ సెల్ఫ్ లూప్ రాయకూడదు, రాస్తే ఏమైంది, బిఏబి కూడా కౌంట్ చేసేది. బట్ బిఏబిని మనం కౌంట్ చేయకూడదు, ఓన్లీ ఏబీబీని మాత్రమే కౌంట్ చేయాలి. సో సెల్ఫ్ లూప్ మనం అప్లై చేయడానికి పాసిబిలిటీ లేదు, బట్ మనం బ్యాక్ ట్రాక్ చేయొచ్చు విత్ ఏ. వై, బికాస్ బ్యాక్ ట్రాక్ చేస్తే ఏమైంది, ఏబిబి 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 అనేది సబ్స్ట్రింగే, కాబట్టి మనం బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. ఇప్పుడు మనం Q2 మీద కూడా ఏబి అప్లై చేసాము. ఇప్పుడు Q3 మీద ఏ అప్లై చేయాలి, బి అప్లై చేయాలి. ఏ అప్లై చేస్తే మనం Q2కి వెళ్ళొచ్చా, ఇవి వెళ్ళకూడదు. వెళ్తే ఏమైంది, ఏబి కూడా సబ్స్ట్రింగ్ అయింది, బట్ వాడు ఇచ్చిన ప్రాబ్లంలో మనకి ఏబిబి మాత్రమే ఉంది. కాబట్టి మనం ఏం చేయాలి అంటే Q3 నుంచి Q1కి బ్యాక్ ట్రాక్ చేయాలి, ఏబిబి. నెక్స్ట్ బి అప్లై చేయాలి. Q2కి బ్యాక్ ట్రాక్ చేయొచ్చా, చేయలేము, బికాస్ బీబీ అనేది కౌంట్ అయ్యిద్ది, బట్ బీబీ కౌంట్ అవ్వకూడదు. మనం Q1కి బ్యాక్ ట్రాక్ చేయొచ్చా, లేదు. వై, బికాస్ చేస్తే BBB కూడా కౌంట్ అయ్యిద్ది. సో కాబట్టి మనం ఏం చేయాలి అంటే Q0కి బ్యాక్ ట్రాక్ చేయాలి. Q0కి బ్యాక్ ట్రాక్ చేస్తే ఏమైంది, బి తర్వాత మనకి ఏబిబి ఉండొచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఇదే ఎగ్జాంపుల్ తీసుకొని కరెక్టో కాదో చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకి స్ట్రింగ్ ఏంది, BABB BB ABB.
బి ఏబిబి డబల్ బి ఏబిబిబి. సో ఫస్ట్ Q0 దగ్గర ఉన్నాము. Q0 మీద బి అప్లై చేస్తే Q0 దగ్గరే ఉంటాము. Q0 యొక్క అవుట్పుట్ ఎంత 0. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1 దగ్గరికి వెళ్తాము. Q1 యొక్క అవుట్పుట్ 0. Q1 మీద బి అప్లై చేస్తే Q2కి వెళ్తాము. Q2 యొక్క అవుట్పుట్ 0. Q2 మీద బి అప్లై చేస్తే Q3కి వెళ్తాము. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q3? 1. సో ఇక్కడ 1 వచ్చిందంటే దాని అర్థం ఏంది? సబ్స్ట్రింగ్ ఏబిబి మన మెయిన్ స్ట్రింగ్లో ఉన్నట్టు. నెక్స్ట్ Q3 మీద బి అప్లై చేస్తే Q0కి వెళ్ళాం. Q0 యొక్క అవుట్పుట్ ఎంత 0. Q0 మీద బి అప్లై చేస్తే Q0 దగ్గరే ఉంటాము. అవుట్పుట్ 0. Q0 మీద ఏ అప్లై చేస్తే Q1 అవుట్పుట్ 0. Q1 మీద బి అప్లై చేస్తే Q2 అవుట్పుట్ 0. Q2 మీద బి అప్లై చేస్తే Q3 అవుట్పుట్ ఈజ్ 1. 1 వచ్చిందంటే దాని అర్థమైంది ఏబిబి ఉన్నట్టు. సో మనకి ఇక్కడ ఒకసారి ఉంది, ఇక్కడ ఒకసారి ఉంది. సో 1 + 1 = 2. సో మనం ఏం చెప్పొచ్చు? ట్వైస్ ఏబిబి అనేది మన మెయిన్ స్ట్రింగ్లో ఉంది అని చెప్పొచ్చు. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లం చూద్దాము. డిజైన్ మోర్ మిషన్ దట్ ప్రింట్స్ ఏ వెన్ ద సీక్వెన్స్ ఈజ్ 0 1. Let we have an input string like this 1 0 1 1 0 1 1. సో 0 1 సీక్వెన్స్ కనుక ఉంటే అవుట్పుట్ ఏం ప్రింట్ చేయాలి? ఏ ప్రింట్ చేయాలి. ఇక్కడ మనకి 0 1 ఉంది. సో కాబట్టి అవుట్పుట్ ఏమైంది? ఏ అయింది. ఇక్కడ కూడా మనకి 0 1 ఉంది కాబట్టి అవుట్పుట్ ఏమైంది? ఏ అయింది. అదర్వైజ్ ద అవుట్పుట్ ఈజ్ బి. సో ఇక్కడ ఇన్పుట్ ఆల్ఫాబెట్ ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబెట్ అంటే ఇది. సీక్వెన్స్ ఏంది? 0 ఉంది 1 ఉంది. 0, 1. అవుట్పుట్ ఆల్ఫాబెట్ ఏంది? సీక్వెన్స్ 0 1 కనుక ఉంటే ఏ ప్రింట్ చేయాలి, లేదంటే బి ప్రింట్ చేయాలి. అవుట్పుట్ ఆల్ఫాబెట్ = A, B. ఇప్పుడు దీనికి మనం మోర్ మిషన్ రాయాలి. మోర్ మిషన్ ఈజ్ నథింగ్ బట్ DFA ఓన్లీ. సో ఇన్పుట్ స్ట్రింగ్ ఏంది? 0 1. 0 1 యొక్క లెంత్ ఎంత? 2. సో నెంబర్ ఆఫ్ స్టేట్స్ రిక్వైర్డ్ ఆర్ 2 + 1. 3 స్టేట్స్ కావాలి. సో ఇనిషియల్ స్టేట్ ఈజ్ Q0. నెక్స్ట్ స్టేట్ ఈజ్ Q1. నెక్స్ట్ స్టేట్ ఈజ్ Q2. మోర్ మిషన్ కాబట్టి మనం అవుట్పుట్ని స్టేట్ లోపలే రాయాలి. సో సీక్వెన్స్ ఏంది? 0 1. 0 1 కనుక ఉంటే అవుట్పుట్ ఏమైంది? ఏ అయింది. కాబట్టి Q2 యొక్క అవుట్పుట్ ఏమైంది? ఏ అయింది. ఏ. లేకపోతే అవుట్పుట్ ఏంది? బి. ఇప్పుడు దీన్ని మనం DFA చేయాలి. DFA అంటే ఏంది? ఇన్పుట్ ఆల్ఫాబెట్లో ఉన్న సింబల్స్ని అన్ని స్టేట్స్ మీద అప్లై చేయాలి. సో Q0 మీద 1 అప్లై చేయండి. ఈ 0 1 ముందు మనకి ఎన్ని 1s అయినా ఉండొచ్చు కాబట్టి సెల్ఫ్ లూప్ పెట్టచ్చు. Q0 మీద 1 అప్లై చేసాము, 0 అప్లై చేసాము. ఇప్పుడు Q1 మీద 0 అప్లై చేయాలి. సెల్ఫ్ లూప్ అప్లై చేయొచ్చు. 0 1 కౌంట్ అయింది. వై? బికాస్ దట్ ఈస్ ద సీక్వెన్స్. ఏ ప్రింట్ చేసాం. నెక్స్ట్ Q2 మీద 0 అప్లై చేయాలి, 1 అప్లై చేయాలి. 0 అప్లై చేస్తే దాని ముందున్న స్టేట్కి మనం బ్యాక్ ట్రాక్ చేయొచ్చు. 0 1. సో కౌంట్ అవుతుంది. సీక్వెన్స్ అవుట్పుట్ ఈజ్ ఏ. సో 1 అయితే Q1కి బ్యాక్ ట్రాక్ చేయకూడదు. వై? బికాజ్ Q1కి బ్యాక్ ట్రాక్ చేస్తే ఏమైంది? 1 1. సో 1 1 కూడా కౌంట్ అయింది. కాబట్టి మనం ఏం చేయాలి? Q0కి బ్యాక్ ట్రాక్ చేయాలి. సో 1 తర్వాత మనకి 0 1 రావచ్చు. ఇప్పుడు మనం ఇది కరెక్టో కాదో చెక్ చేద్దాం. లెట్ ద హియర్ వాట్ ఈస్ ద స్ట్రింగ్? 1 0 1 1 0 1 1 0 1 1 1 0 1 1 0 1 1. సో ఫస్ట్ Q0 దగ్గర ఉన్నాము. Q0 మీద 1 అప్లై చేస్తే Q0 దగ్గరే ఉన్నాము. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q0? బి. Q0 మీద Q0 మీద 0 అప్లై చేస్తే Q1కి వచ్చాము. Q1 యొక్క అవుట్పుట్ బి. Q1 మీద 1 అప్లై చేస్తే Q2 దగ్గరికి వచ్చాము. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ Q2? ఏ వచ్చిందంటే దాని అర్థమైంది 0 1 సీక్వెన్స్ అనేది ఉన్నట్టు. నెక్స్ట్ Q2 మీద 1 అప్లై చేస్తే Q0కి వచ్చాము. Q0 యొక్క అవుట్పుట్ బి. Q0 మీద 0 అప్లై చేస్తే Q1 దగ్గరికి వెళ్ళాము. Q1 యొక్క అవుట్పుట్ బి. Q1 మీద 1 అప్లై చేస్తే Q2 దగ్గరికి వెళ్ళాము. అవుట్పుట్ ఈజ్ ఏ వచ్చిందంటే 0 1 సీక్వెన్స్ ఉన్నట్టు.
Q2 మీద 1 అప్లై చేస్తే ఎక్కడికి వెళ్ళాము, Q0 దగ్గరికి వెళ్ళాము. వాట్ ఈస్ ద అవుట్పుట్ బి? సో ఏ ఎన్నిసార్లు ఉంది, ట్వైస్ ఉంది. ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ప్లీజ్ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.